కథ అత్యాస జగన్. ఒక ఊర్లో ఇద్దరు కొట్లు పెట్టుకున్నారు, జగన్ ఇంకా విష్ణు. విష్ణు నిజాయితీపరుడు, గ్రామంలో అందరూ ఆయన్ని నమ్ముతారు. ఆయన కొట్టు దగ్గర మాత్రం ఎప్పుడు రోజు మొత్తం గుంపు ఉంటూనే ఉంటుంది. అదే సమయంలో జగన్ కొట్టు దగ్గరికి మాత్రం ఎవ్వరూ రారు. అరే విష్ణు, త్వరగా నాకు కావాల్సిన సామాన్లు ఇవ్వు, నేను బయలుదేరాలి. ఇదిగో ఇస్తున్నాను. విష్ణు అన్నా, ఇదిగో ఈ లిస్ట్ తీసుకోండి అన్నా. ఇందులో ఉన్నవన్నీ మీరు తీసి పెడతారా? నేను తర్వాత వచ్చి తీసుకుంటానన్నా. సరే సరే, ఆ లిస్ట్ ఇచ్చేసి వెళ్ళు. మోహన్ విష్ణుకి కావలసిన వస్తువులు లిస్ట్ ఇచ్చేశాడు. ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న కొట్టు నుంచి జగన్ ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. వచ్చి మోహన్తో ఇలా అన్నాడు. ఇలా చూడు, నువ్వు విష్ణుకి కావాల్సిన వస్తువులు లిస్ట్ ఇచ్చేసావు, కానీ అవి సరిగ్గా ఉంటాయని నీకు తెలుసా? ఇలా చూడు జగన్, విష్ణు ఎంత నిజాయితీపరుడో అందరికీ తెలుసు. అదేవిధంగా నీ నిజాయితీ కూడా ఇక్కడ అందరికీ తెలుసు. అందుకే సరుకులు కొనడానికి ఎవరు నీ కొట్టుకి రావడం లేదు. అలా అని చెప్పి మోహన్ అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. కానీ ఎప్పట్లాగే జగన్ మళ్ళీ ఏదో ఒక పథకం వేయడం మొదలెట్టాడు. ఈ ఊరు నుంచి విష్ణుని ఎలాగైనా తెరవేయడానికి ఏదో ఒక ఆలోచన చెయ్యాలి. అప్పుడే ఈ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ వస్తువులు కొనుక్కోవడానికి నా కొట్టుకొస్తారు. కానీ అంతకన్నా ముందు తనని ఎలా తరిమి కొట్టాలి? రాత్రి అయింది. జగన్ తన ఇంట్లో ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు, ఎలా విష్ణుని ఈ ఊరు నుంచి గెంటేయాలి అని. తప్పకుండా నేను ఏదో ఒక పథకం వెయ్యాలి. అప్పుడే ఈ విషయం ఎవరికీ తెలియకుండా నేను అనుకున్న పని పూర్తవుతుంది. అది కూడా నేను త్వరగా చేస్తే మంచిది. ఏమైందండి? ఏం ఆలోచిస్తున్నారు? ఒక విషయం ఆలోచిస్తున్నాను. మీరు ఆలోచించడం వల్ల ఏ లాభమూ లేదు, నష్టమే వస్తుంది. సరే, ఈసారి ఎవరికి నష్టం ఏర్పరచబోతున్నారు? విష్ణుకే. ఇలా చూడండి, అలాంటి మంచి మనిషికి మీరెందుకు చెడ్డగా ఆలోచిస్తున్నారు? దీనికి మీరు మారడమే మంచిది. నేను చెప్పేది వినండి. నువ్వు నాకు సలహాలు ఇవ్వకు. నేను చెప్పినట్టు చేస్తే అది చాలు. వెళ్ళు, వెళ్ళి నీ నగలు పట్రా. ఇలా చూడండి, తప్పు జరిగిన తర్వాత దాని గురించి ఆలోచించి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సరే సరే, ఇక చాలా ఆపు. నువ్వు వెంటనే వెళ్ళి నగలు తీసుకురా. ఒక్కటి కూడా వదిలిపెట్టకు. నేను తీసుకుంటాను, మీకు కావాలంటే మీరే తీసుకోండి. మరుసటి రోజు జగన్ నగలన్నింటినీ తీసుకుని విష్ణు ఇంటికి వెళ్ళాడు. ఇలా చూడు విష్ణు, నువ్వు నాకు సాయం చేయాలి. కాదనకు. ఏమైంది? కొన్నాళ్ల పాటు ఈ నగల్ని నీ దగ్గర పెట్టుకుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ ఎందుకు? విషయం ఏంటంటే కొన్నాళ్ల పాటు నేను నా భార్య ఊరికి వెళ్దామని అనుకుంటున్నాము. అందుచేత ఇంట్లో ఉండడం సురక్షితం కాదు కదా. అంతేకాదు, ఈ ఊళ్ళో నీకన్నా మంచివాళ్ళు ఇంకెవరూ లేరు. ఓహో, అంటే అదే విషయం. సరే ఇవ్వండి, అలా అయితే నేను ఇది నా లాకర్లో ఉంచుతాను. నిజంగా నువ్వు నాకు ఇప్పుడు చాలా పెద్ద సహాయమే చేస్తున్నావు. నేను ఇప్పుడు హాయిగా ఊరికి వెళ్ళొచ్చు. విష్ణు నగల్ని తీసుకెళ్లి లాకర్లో ఉంచారు. ఇప్పుడు ఈ పేపర్ మీద సంతకం పెట్టిస్తే ఇంకా బాగుంటుంది. ఇదెందుకు? ఇలా చూడు, నేను పప్పు ఉప్పులు నీ దగ్గర ఇవ్వలేదు కదా, బంగారం ఇచ్చాను. కాబట్టి కాస్త చదువుకుని సంతకం పెడితే మంచిది. దీనివల్ల మన మధ్య ఎలాంటి గొడవ రాకూడదు. నాకెందుకో ఇతన్ని చూస్తే సందేహంగా ఉంది. ఇందులో ఏం రాసిందంటే, ఒకవేళ నగలు కనిపించకుండా పోయాయంటే దానికి బదులు మీరు ఉండే ఇంటిని నా పేరుకు రాసిస్తారు అని. అలాంటి పరిస్థితి రాదనుకో, కనీసం దీని ద్వారా అయినా మీరు కాస్త జాగ్రత్తగా ఉంటారని అనుకుంటాను. సరే, నాకు అర్థమైంది. ఆ పేపర్లో సంతకం చేసి తను జగన్కి ఇచ్చేశాడు. సరే వెళ్ళు, ఇప్పుడు దిగులు లేకుండా ఉండు. నీ నగలు ఎప్పుడూ నా దగ్గర భద్రంగా ఉంటాయి. నువ్వు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. అయితే సరే, ఇక నేను బయలుదేరతాను. అలా అని చెప్పి జగన్ అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. విష్ణు భార్య కూడా ఏమీ మాట్లాడకుండా అంతా గమనిస్తూ ఉంది. వచ్చి విష్ణుని ఏమడిగిందంటే, ఎందుకు ఇలా చేశారు? వాడు మంచివాడు కాదు కదా. నాకు అనుమానంగానే ఉంది. మరి వాడి దగ్గర బంగారం ఎందుకు తీసుకున్నారు? వాడు ఏం పథకం వేస్తాడని నేను కూడా చూడాలిగా. వాడు ఏ ప్లాన్ వేసినా నా దగ్గర అది పారదు. నువ్వేం దిగులు పడకు. జగన్ ఊర్లో ఉన్న బన్సీ దొంగ దగ్గరికి వెళ్ళాడు. మన్సీ, నువ్వెలా ఉన్నావు? నీ పని ఎలా సాగుతోంది? అరే, ఇప్పుడంతా పని ఎక్కడ ఉంది? పనులు ఎక్కడా లేవు. దొంగతనం చేయడానికి ఇల్లు దొరకట్లేదు. నేను నీకు ఒక ఇల్లు చూపిస్తాను. అక్కడ నీకు కావాల్సిన ధనం దొరుకుతుంది. అది మాత్రమే కాదు, ఈ పని చేసి పెట్టినందుకు నీకు 5,000 రూపాయలు ఇస్తాను. ఎవరింట్లో దొంగతనం చేయాలి? ముందు ఆ విషయం చెప్పండి. విష్ణు ఇంట్లో. రేపు రాత్రి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయి. చెప్పింది అర్థమైందా లేదా? తప్పకుండా రేపు వాళ్ళ ఇంట్లో దొంగతనం జరగాలి. తన లాకర్లో బంగారం చాలా ఎక్కువగా ఉంది.
అర్రెర్రెర్రే, డబ్బు బంగారం రెండూ దొరకబోతోందా? అయితే రేపే ఈ పని చేస్తాను. ఆ, కానీ ఈ పని చాలా జాగ్రత్తగా చేయాలి. మరుసటి రోజు రాత్రి బన్సీ విష్ణు ఇంటికి దొంగతనం చేయడానికి వెళ్తున్నాడు. గోడ ఎక్కి దూకి లోపలికొచ్చి ఒక చెట్టు వెనక దాక్కున్నాడు. విష్ణు ఇంట్లో ఉన్న కిటికీ నుంచి తను మొత్తం చూశాడు. అప్పుడు ఆయన భార్య గీత అక్కడికి వచ్చారు. ఏమిటండి, ఎందుకు చీకట్లో కిటికీ దగ్గర నుంచున్నారు? శబ్దం చేయకు. ఒక దొంగ మన ఇంట్లోకి వచ్చాడు. ఇదిగో చూడు, నేను ఎలా చెప్తానో అలాగే నువ్వు చెయ్యాలి. గీతకి ఆయన ఒక విషయం చెప్పారు. ఆ తర్వాత ఇద్దరు గట్టిగా మాట్లాడడం మొదలెట్టారు. ఓయ్ గీత, ఇప్పుడు దొంగల్ని మనం అసలు నమ్మలేం. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో మనకు తెలియదు. వచ్చి అన్ని వస్తువుల్ని తీసుకుని వెళ్ళిపోతారు. మనం ఒక్క విషయం చేద్దాం. మన లాకర్లో ఉన్న నగలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మూట కట్టి బావిలో పడేద్దాం. తర్వాత మనకి అవసరం పడినప్పుడు నీళ్ళలోంచి బయటికి తీసుకుందాం. ఏమంటావ్? పద. మన ఇంటికి ఎవడన్నా దొంగోడు వచ్చాడనుకో, వాడు దొంగతనం చేయడానికి వాడికి ఏదీ దొరకదు. ఏమంటావ్? కానీ ఆ బావిలోంచి బయటికి తీసేస్తే ఏం చేయాలండి? అక్కడి నుంచి ఎవరు బయటికి తీయగలరు చెప్పు? ఈ విషయం నీకు నాకే కదా తెలుసు. రా, తొందరగా వీటిని తీసుకెళ్లి లోపల పడేద్దాం. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం బన్సీ వింటున్నాడు. మనసులో ఏమనుకుంటున్నాడంటే, వీళ్ళిద్దరికీ తెలివి లేదనుకుంటాను. ఎవరైనా బావిలో బంగారం వేస్తారా? ఇతనైనా పనిని సులువు చేసేశాడు. విష్ణు ఇంకా గీత బావి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లారు. ఆ పొట్లాన్ని లోపల పడేశారు. మన నగలన్నీ ఇక్కడ భద్రంగా ఉంటాయి. నాకిక ఎటువంటి దిగులు లేదు. సరేరా, మనం వెళ్ళి హాయిగా పడుకుందాం. అలా అనుకుని వాళ్ళిద్దరూ ఇంట్లోపలికి వెళ్ళిపోయారు. బన్సీ వీటన్నిటిని వింటూనే ఉన్నాడు. అర్రరే, అదృష్టం నా వైపు ఉంది. దేవుడు నాపై జాలి చూపించినట్టు ఉన్నాడు. సరే, వెంటనే వెళ్ళి పని మొదలు పెడదాం. తను కూడా బావి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి మెదడు పనిచేయట్లేదేమో, పకిటి పెట్టేసెళ్ళాడు. దేవుడా, ఇలాంటి దద్దములకి డబ్బులిచ్చే బదులుగా నాకివ్వచ్చు కదా. బన్సీక తన పని చేయాలనుకున్నాడు. బకెట్లోంచి నీళ్లు తీసి తీసి బయట పోయడం మొదలుపెట్టేశాడు. ఈ రాత్రంతా మన తోటకి తను నీళ్లు పోస్తూనే ఉంటాడు. ఆ తర్వాత మంచి మొక్కల్ని చూసి నాటుకుందాం. ఖర్చు లేకుండా పని అయిపోయింది. మన మొక్కలన్నీ బాగా పెరిగేటప్పుడు మనకి ఈ బన్సీ దొంగే గుర్తొస్తాడు. సరే వెళ్ళు, నువ్వు వెళ్ళి తలుపు వేసేసిరా. నేను వెనక ద్వారం గుండా వెళ్ళి ఊరి వాళ్ళందరినీ పిలుచుకొస్తాను. విష్ణు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇక్కడ బన్సీ ఏమో ఒక్కొక్క బకెట్ నీళ్లు బయటికి తీస్తూ ఉన్నాడు. అరేరే, ఏంటిది? ఇంకా ఎన్ని నీళ్లు తీయాలో తెలియట్లేదే. మోటార్ పెట్టి తీసినా ఈ నీళ్లు తగ్గేటట్టు లేదు. అప్పుడు విష్ణు ఊరి వాళ్ళందరినీ తీసుకుని అక్కడికి వచ్చేశాడు. ఏం బన్సీ, నగలు దొరికేయా లేదా? ఏంటి? ఏమన్నారు? నువ్వేమనుకున్నావు? నేను నగలు తీసుకెళ్లి బావిలో పడేశాననా? ఎంత వెర్రివాడిలా ఉన్నావు. ఇదిగో చూడు, నా ఇంట్లో దొంగతనం చేయడం అంత సులభం కాదు. జగనే ఇలా చేయమని చెప్పాడని బన్సీ అందరికీ చెప్పేయడం జరిగింది. ఏంటి జగన్, అసలు నువ్వు ఎందుకు ఇలా చేశావు? చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పని నేను చేయను. దయచేసి నమ్మండి. ఒక మంచి వ్యక్తి ఇంటికి ఇలా దొంగల్ని పంపించడం అసలు ఎంతవరకు న్యాయం చెప్పు? నువ్వు చేసింది క్షమించరాని నేరం. తప్పకుండా నీకు శిక్ష విధించాల్సిందే. నీ శిక్ష ఏంటో తెలుసా? నువ్వు వెంటనే ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి. అర్థమవుతోందా? అలా చెప్పకండి. నేను ఎక్కడికి వెళ్ళగలను? కుదరదు. ఇక అసలు మాటలు లేవు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. జగన్ ఇంకా తన భార్య ఊరొదిలి వెళ్ళవలసి వచ్చింది.